రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు ఎవరైనా కూడాను వీళ్ళని జనరల్‌గా మనం ఏదైనా మెసేజ్ అంటే ఏదైనా చెప్పడానికి ఒక మెసేజ్ వీళ్ళ నుంచి వస్తే అది బాగా స్ప్రెడ్ అవుతది. అండ్ మనుషుల మెదడుల్లోకి ఈజీగా చొచ్చుకుపోతది. అది ఇంపాక్ట్ చూపిస్తది అని అనుకుంటాం అది యాక్చువల్‌గాను. సో, అంటే ఒక లైక్ బ్రాండ్ అంబాసిడర్స్ లాగా. జీవిత రాజశేఖర్‌ని తీసుకుంటే వీళ్ళు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న జంట. సో, జీవిత రాజశేఖర్ మీద గతంలో కూడా కొన్ని ఇవైతే ఉన్నాయి రూమర్స్. అంటే భర్త భార్యలకి సంబంధించిన రిలేషన్‌షిప్స్ గాని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో, అదైతే మనం బ్రీఫ్‌గా చర్చిద్దాం దానికి సంబంధించి. సో, ఇప్పుడెందుకు జీవిత రాజశేఖర్ గురించి చెప్తున్నాను అనంటే, ఆవిడ ఒక స్టేట్మెంట్ అనేది ఒకటి పాస్ చేశారు. సో, అది మనం విందాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే మనం జనరల్‌గా కోర్ట్స్‌లోని సహజీవనాలు ఇట్లాంటి వాటికి తీర్పులొచ్చేటప్పుడు అనుకుంటూ ఉంటాము. ఎలా తీర్పులు ఇచ్చుకుంటా పోతే సొసైటీ ఇంకింతి మరీ దారుణంగా తయారైపోతుంది రోజు రోజుకి అని. సో, అందరూ యాక్సెప్ట్ చేయలేని అంశాలు కొన్ని ఉంటాయి. సో, ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళా జీవిత రాజశేఖర్ కూడా బయటకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని అన్నారు. సో, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? అది సొసైటీలోకి ఎట్లా ఎళ్తది? వాళ్ళ గురించి ఎలా అనుకోవచ్చు అంటారు? జీవిత ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్తూ భర్తలకి అఫైర్లు ఉంటే భార్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోండి అని ఆమె చెప్పింది. తప్పేంటి, భర్తలకి అఫైర్ ఉంటే తప్పేంటి అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. ఇప్పుడు అది చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఇది అందరికీ కనెక్ట్ అయ్యే విషయం. ఇవాళ రిలేషన్షిప్స్ అంతా కూడా ఇవి జరుగుతున్నాయి, అఫైర్లు ఉన్నాయి. మనమే చెప్పుకున్నాం, అది క్రైమ్కి దారితీస్తున్నాయి అఫైర్ల వల్ల. చాలా అంటే విమెన్ను చంపేస్తున్నారు, మెన్ను చంపేస్తున్నారు, ఇద్దరు జీవితాలు నాశనం అవుతున్నాయి. సో దీన్ని ఎలా తీసుకోవాలి అసలు? అంటే వాల్యూ సిస్టము ఒకటి, పాత వాల్యూస్కి కొత్త వాల్యూస్ మధ్య ఒక ట్రాన్సిషన్ నడుస్తుంది. అంటే మనం మోడర్నైజ్ అయిపోయాము, గ్లోబలైజేషన్ వచ్చేసింది, రిలేషన్షిప్స్ మారిపోతున్నాయి. కానీ ఇంకా కొన్ని పాత వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయి, పాత ఈగోలు ఉన్నాయి. ఈ అంటే పేట్రియార్కల్ సొసైటీ, ఇటు కన్జ్యూమరిస్ట్ సొసైటీ. అంటే ప్రతిదీ కన్జంప్షన్ ఇంపార్టెంట్ మనకి. నువ్వు ఎంత కన్జంప్ చేస్తుంటే అంత బెటర్గా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు. అంటే ఏ ఫోన్ వాడాలి, మనకు అవసరమా లేదనేది కాకుండా మనకది ప్రెస్టేజ్గా ఉంటుందా లేదా. అందరికీ నేను 17 వెర్షన్ వాడుతున్నా ఐఫోన్లో, 11 వెర్షన్ వాడితే ఇంకా 11 వెర్షన్లు ఏందా నువ్వు వెనకబడినట్టుగా. సో 17 ఒక అమ్మాయి ఆ మధ్య అమ్ముతుంది, ఒక ఫోన్ అమ్ముతుంటే మా ఫ్రెండ్ కొన్నాడు. ఎందుకు అమ్ముతున్నావు అంటే కొత్త వెర్షన్ వచ్చింది సార్ అనింది. అంత తప్ప ఇంకే కారణం లేదు. అదే చేయాలి, అలాగా ఉందన్నమాట. అలా అంటే ప్రతిదీ కన్జంప్షన్ ఇంపార్టెంట్ మనకి. అందుకనే ఒకప్పుడు ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అన్నారు డెకార్ట్ అని ఫిలాసఫర్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను బతుకున్నానని. ఇప్పుడు సమాజం ఎలా ఉందని బౌమన్ అనే ఇంకొక సోషాలజిస్ట్ ఏమంటారంటే, ఐ షాప్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను షాపింగ్ చేస్తుంటేనే నేను బతుకున్నట్టు లెక్క, నేను షాపింగ్ చేయకపోతే నేను బతుకున్నట్టు కాదు అన్న ఒక ఫిలాసఫీ ఇప్పుడు వచ్చేసింది. అది ఈ కన్జ్యూమరిజం అనేది రిలేషన్షిప్స్లో కూడా వచ్చేసింది. అందుకనే జగ్మంత్ బౌమన్ ఏమంటాడంటే, లిక్విడ్ లవ్ అనే పేరు పెట్టాడు ఆయన. అంటే లవ్ కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అది ఘనీభవించి ఉండదు. ఇంతకుముందు పెళ్ళంటే చనిపోయే వరకు. అందుకనే పెళ్లి నాటి ప్రమాణాలు కూడా జీవితాంతం అనేవి ఉంటాయి తప్ప కుదిరినంత వరకు అని ఉండదు. మాకిద్దరికి కుదిరినంత వరకు కలిసి లైఫ్ టైం లాక్. ఇది దానేమో యావజ్జీవ కారాగార శిక్ష లాగా ఉండేవి. ఉద్యోగం అయినా ఇదైనా, ఉద్యోగం కూడా జాయిన్ అయితే రిటైర్మెంట్ వరకు అదే ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు డిస్పోజబుల్ రిలేషన్షిప్స్, అంటే డిలీట్ బటన్ లేకుండా రిలేషన్షిప్ లేక ఎంటర్ కాలేకపోతున్నారని ఆయన లిక్విడ్ లవ్ అనే బుక్ లో రాస్తాడు అనమాట. సో డిస్పోజబుల్ అంటే యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్. ఒక కొద్ది రోజులు ఉంటాము, కుదిరినప్పుడు మళ్ళీ వేరే ఇది వదిలేసి వేరే వెళ్ళిపోతాము, రీసైక్లింగ్ రాలేదు అనేది వచ్చేసింది అనమాట. సో ఈ రిలేషన్షిప్లో భాగంగా అది మనకు కూడా వచ్చేసాయి కాబట్టి దాని మీద డిస్కషన్ మొదలైంది. మొన్ననే ఒక యాంకరు, ఆమె ఎవరు నటి, నీ బాడీ కౌంట్ ఎంత అంటే 5 మంది అనింది. సో దాని మీద చర్చలు. నిజానికి ఇది ఎప్పటి నుంచో మగవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ పని. మగవాళ్ళు బాడీ కౌంట్ మ్యాక్సిమం 90% ఒకరు ఉండరు, మినిమం 2, 3, 4 ఉంటారు. కాకపోతే అది చెప్పరు, డిస్కషన్ ఉండవు. ఇవాళ స్త్రీలకు కూడా అది పెరిగింది, ఓపెన్ అప్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈమె
జీవిత ఎందుకంటే వీళ్ళిద్దరూ ముందు నుంచి కూడా ఎక్కడైనా ఇద్దరు జంటగా కనబడతారు. జీవిత రాజశేఖర్ జంటగానే మాట్లాడతారు. గొడవలు పోయినా ఇద్దరు కలిసి వెళ్తారు. అండర్స్టాండింగ్ ఉన్న రాజకీయాలు ఇద్దరు వెళ్తారు. ఈమె యాక్చువల్గా అసలు పేరు పద్మ అంటారు. కర్నూలు జిల్లా శ్రీశైలం. ఈమె వీళ్ళ తాత ఎన్టీఆర్ దగ్గర అకౌంటెంట్ అంట. సో ఫస్ట్ తమిళ సినిమాలో ఈమె చేసిందనమాట. 84లో టి రాజేందర్ సినిమా ఉరవై కార్తకిలి అనే సినిమాలో చేసింది. దాని తర్వాత తలంబ్రాలతో రాజశేఖర్తో తెలుగులో ఎంటర్ అయింది. రాజశేఖర్తో అంకుశం, ఆహుతి, మగాడు వీటిలన్నిటి చేయడం, ఆ టైంలో వీళ్ళ మధ్య లవ్ ఏర్పడడం, పెళ్లి చేసుకున్నారు. అయితే ఒక పుకారు ఏంటంటే నిన్న కూడా ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. ఈమెకి తెలిసే రాజశేఖర్లకి అఫైర్లు ఉంటాయి, రాజశేఖర్ దాన్ని ఓపెన్గానే ఉంటుంది, ఈమె హెల్ప్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి అని కూడా కొంతమంది మాట్లాడారు. నిన్న కూడా ఒక ఆయన పెద్ద పోస్ట్ పెట్టాడు, ఒక అడ్వకేట్. అది ఇప్పటి వరకు నమ్మలేదు, ఈమె కామెంట్లు చూసి నమ్ముతుంది. ఆమె ఏం చెప్పిందంటే భర్తకి అఫైర్లు ఉంటే భార్య పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోకండి. మామూలుగా మనం భోజనం ఎలా చేస్తామో బయట, లేకపోతే కొత్త బట్టలు ఎలా వేసుకుంటాం, కొత్త దానాని కోసం వాళ్ళు ట్రై చేస్తారు అని చెప్పింది. దాని ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పింది. మా ఒక సినిమా అప్పుడు నవభారతం షూటింగ్ అప్పుడు ఒంగోలులో ఉన్నాము. నేను షార్ట్ అయిపోయినాక హోటల్కి వెళ్తే ఎవరో ఒక అమ్మాయి రాజశేఖర్ దగ్గర ఉంది. ఎవరి అమ్మాయి అంటే, ఈ అమ్మాయి నా ఫ్యాను, వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని చెప్పాడు. అప్పుడు నేనే అమ్మాయిని దగ్గర నుండి ఇంటికి పంపించాను అని ఈ అమ్మాయి చెప్పింది. అంటే తనకి అంటే భర్తకు కూడా అఫైర్లు ఉన్నాయని ఇండైరెక్ట్గా ఆమె చెప్పినట్టు. కాబట్టి నేను పట్టించుకోనని. ఎప్పుడు పట్టించుకోవాలో కూడా ఏం చెప్పింది. ఎప్పుడు పట్టించుకోవాలి, ఎప్పుడు పట్టించుకోకూడదు. అంటే భర్త సీక్రెట్గా అఫైర్లు పెట్టుకొని అతని అఫైర్ల వల్ల నీకేమి ఇబ్బంది లేకపోతే నువ్వు పట్టించుకోవద్దు, అతను పెట్టుకొని. కానీ ఎప్పుడు పట్టించుకోవాలంటే అతను ఆమెని ఓపెన్ అప్ చేసేసి నీకు చెప్పి, నాకు పలానా ఆమెతో అఫైర్ ఉందని నీకు చెప్పి ఓపెన్ అప్ అయినా కూడా, లేదు రెండో ఇల్లు పెట్టినా, ఇంకొక కాపురం అక్కడ పెట్టేసినా, లేదు నీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి ఆమెతోనే ఉంటున్నా, లేదు ఆమెను పెళ్లి చేసుకున్నా, అప్పుడు నువ్వు వదిలే భర్తని. అంతేగాని అతను ఏదో సీక్రెట్గా పెట్టుకుంటున్నాడంటేనే నీకు విలువిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు హర్ట్ అవుతావేమో చెప్తే అని ఆమె చూడ ఎంత బాగా. సో అతను ఏదో అదే చెప్పింది ఆమె, ఏదో కొత్తదనం కోరుకుంటాడు. భోజనం రోజు పాత భోజనం ఎందుకు, ఒకసారి కొత్తగా తిందాం అనుకుంటాడు. అలాగే అతను తినొస్తాడు, నీకెందుకు ఇబ్బంది అనేది ఆమె చెప్పింది. దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. యథావిధిగా ఆమెను తిడుతున్నారు చాలా మంది. కాకపోతే ఈ రిలేషన్షిప్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2 చెప్తాను. ఒకటేమో నేను కారా అంటారు, కారా మాస్టర్, కాళీపట్నం రామారావు, వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్. నేను ఆయనతో ఒక 7 రోజులు ఇంటర్వ్యూ చేశాను. ఆయనకి అప్పుడు వయసు 87, 94 వయసులో ఎప్పుడో చనిపోయారు ఆయన. ఆయన్ని ఇదే ప్రశ్న అడిగా, సార్ మీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీ చిన్నప్పుడు మీ ఊర్లో ఉండేవా అంటే, ఆయన విపరీతంగా ఉండేవండి, ఎవరిని చూసినా వీడికి ఇంకొక ఆవిడ తప్పేరుంది వాడికి అనేవాళ్ళు అని చెప్పాడు. అంటే ఏంటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది కొత్తగా ఇప్పుడు రాలేదు, హ్యూమన్ బీయింగ్ లో కామన్. ఎందుకు కామన్ అంటే బేసిక్ గానే మనం జంతువుల నుంచి బయటకు వచ్చాం. జంతువులకి ఒకరితోనే ఉండాలనేది ఏం లేదు, మనుషులకు కూడా అంతే. మనం ఎందుకంటే మనం సమాజం ఒక ఆర్గనైజ్డ్గా ముందుకెళ్ళాలి. ప్రొటెక్షన్ అండ్ రీప్రొటెక్షన్ ఇవి ఇంపార్టెంట్ సమాజానికి. ఈ 2 ఉండాలంటే దంపతి వివాహాలు ఎవాల్వ్ అయినాయి. అంటే కపుల్ అనేది ఒక ఎవాల్వ్ అయింది. కపుల్ అనేది మళ్ళీ పిల్లలు కూడా వాళ్ళకే పుట్టాలి, ఆ వంశము, ఆస్తి ఇవన్నీ ఎవాల్వ్ అవుతా వచ్చాయి సమాజంలో. అందుకని మనం సామాజిక పరంగా కట్టుబాట్లు పెట్టుకున్నాం. ఈ కట్టుబాట్లు నిలవాలంటే 2 కంట్రోల్ చేయాలా హ్యూమన్ బీయింగ్స్ని. ఒకటేమో లా, చట్టం. అందుకని పెళ్ళికి బయట ఏమన్నా అఫైర్లు పెట్టుకుంటే చట్టం ఇన్వాల్వ్ అయ్యి పనిష్ చేస్తుంది. 2 మొరాలిటీ, ఇది పెట్టుకోకూడదు, ఇది పాపం, తప్పు అనేది ఈ 2 మొరాలిటీ అండ్ లా ద్వారా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. కానీ హ్యూమన్ బీయింగ్కి ఇది నేచర్కి విరుద్ధం. ఒకరితోనే ఉండడం అనేది నేచర్కి విరుద్ధం. విధి లేకుండా అన్ని మూసుకొని మనం చేయకూడదు లాగాని, లేకపోతే మొరాలిటీకి భయపడి ఒకరితో ఒకరు ఉంటారు తప్ప, కుదరని పరిస్థితిలో ఉంటారు తప్ప. అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, చేయకపోయినా ఫిజికల్గా వేరే వాళ్ళ పట్ల అట్రాక్ట్ కలగడం అనేది సహజమైన విషయం. అది సాధ్యమైన చోట చేద్దామని అనుకుంటారు అందరూ, సాధ్యం కానప్పుడు గమ్మునుంటారు. కొంతమంది సాధ్యమైనా కూడా చేయకపోవచ్చు, ఎందుకంటే ఈ రెండింటికి భయపడి. ఇప్పుడు ఏం చెప్పింది చట్టం, సుప్రీంకోర్టు
అఫేర్లు పెట్టుకోవచ్చు, పెళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసింది. కాబట్టి లాలో మనకి ఇబ్బంది లేదు. పెళ్ళైనా కూడా ఎవరితోనైనా అఫేర్లు పెట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంతే. ఓపెన్గా ఇప్పుడు నరేష్ పవిత్ర ఓపెన్గా ఉన్నారు, అవును. నరేష్ విడాకులు ఇవ్వలేదు, ఏమైతుంది, ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి. కాబట్టి అలాగా పెట్టుకోవచ్చు. సో ఇక మొరాలిటీ అంటారా, మొరాలిటీ ఎవరు డిసైడ్ చేయాలి ఇవాళ, ఎవరికి మోరల్ ఉంది? అవును. సో ఇప్పుడు మనం అడిగే మోరల్ మనకేముంది? వీళ్ళు అడిగే వాళ్ళందరికీ అలాగే అఫేర్ లేకుండా ఉన్నారా? ఎవరి మీదకి మనసు పోకుండా ఉన్నారా? ఇవి ఎవరిని చూడకుండా ఉన్నారా? ఎవరిని చూడకుండా, సైట్ వేయకుండా, వీడు ఒక అమ్మాయి ఇతను ఉంటే బాగుండు అనుకోకుండా, ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఉంటే బాగుండు అవును. అనుకోకుండా ఉన్నారా? ఫాంటసీలోనే ఉంటది కదా. ఫ్యాంటసీలో ఉంటుంది. సో ఇవేవి లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. అది ఇప్పుడు ఆమె ఓపెన్ గా మాట్లాడింది. ఆమె మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు, అవును. చర్చించవచ్చు దాన్ని. ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసి ఓపెన్ గా చెప్పింది. అంటే ఇప్పుడు మనకి సినిమా వాళ్ళు చాలా మందిని చూడండి, హీరోలు ఫలానా హీరోయిన్ అఫేర్లు ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతారు. అవును. అందులో చాలా వరకు నిజాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ భార్యలు ఎందుకు ఇవేం పట్టించుకోరు? వాళ్ళకి తెలుసు మనోడు బయట తింటున్నాడు, తింటే తినేలే మళ్ళీ ఇంటికి వస్తాడు ఫైనల్ గా అనేది వాళ్ళకు ఉంటుంది. గ్యాస్ట్రిక్ వచ్చాక ఆటోమేటిక్ ఇంటికి వస్తాడులే. కాబట్టి వాళ్ళు కూడా ఏదో మేనేజ్ చేసి వాటిని ఇంటి వరకు తీసుకురారు. అంటే వాళ్ళు మాంసం తింటారు కానీ ఎముకలు భుజాలు మెల్ల వేసుకోరు. వాళ్ళకి కూడా తెలుసు బ్యాలెన్స్, అంటే ఫ్యామిలీని బయట తన అఫేర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాళ్ళకి కూడా తెలుసు. ఈ బ్యాలెన్స్ చేయలేని వాళ్ళే ఇలా దొరికిపోతూ బయట గందరగోళం అవుతుంటారు. ఒక్కోసారి అవి ఎమోషనల్ అయిపోయి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోను, లేకపోతే నీ భార్యను వదిలేయను, ఆ డిమాండ్ లో అటు నుంచి కూడా వచ్చినప్పుడు అవి హత్యల వైపు గందరగోళం అవుతున్నాయి. ఇది మెచ్యూరిటీ ఉండి ఇద్దరు, మూడు అనుకోండి, మూడు పార్టీలు రఫ్గా, మూడే ఉండవు 30 కూడా ఉంటాయి, అది వేరే విషయం. రఫ్గా అనుకుంటే అంటే అదేదో పతి పత్ని అవరు ఓ అనే యాంగిల్లో ఉన్నప్పుడు ముగ్గురు కంఫర్టబుల్ గా ఉంటే ఇవి నడుస్తుంటాయి. లేనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈమె చెప్పింది ఒక రకంగా ఏంటంటే ఇవాళ చాలా మందికి ఉపయోగపడేదే చెప్పింది. అంటే మీరు అనవసరంగా గొడవలు పడి ఏదో అఫైర్ ఉందని తెలిసింది, మీరు ఇంకా నసబెట్టడం మొదలు పెడతారు, అతను మానుకోలేడు, మీ సంసారము మీ పిల్లలు వీధన పడతారు. ఇవెందుకు పట్టించుకోకండి, అతను మీతో బాగున్నాడు, అతను ఏ స్థాయిలో వెళ్తే మీరు పట్టించుకోవాలో ఈమె చెప్పింది. సో ఇది ఒక మంచి డిస్కషన్ పాయింట్ గా చర్చించవచ్చు. అంత తప్ప మనం జడ్జి చేయకూడదు ఎవరిని జీవితానో ఇంకొకరినో, మనం జడ్జి చేసే పాయింట్ తప్ప మనం ఒక సైడ్ తీసుకొని జీవితం చాలా ఘోరమైంది అది. ఆమె ఇంకోటి కూడా స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది, అది కూడా చెప్పింది. అంటే మగవాళ్ళు కూడా పట్టించుకోకూడదు అని. ఇప్పుడు అదే చాలా మంది అసలు దాని ఏమంటారు, కపుల్ స్వాపింగ్ జరుగుతుంది, వైఫ్ స్వాపింగ్ అంటారు. అంటే ఒక వైఫ్ని ఇంకొక వైపు ఫ్రెండ్సే స్వాపింగ్ అనేది కూడా కామన్ అయిపోయింది, కపుల్ స్వాపింగ్. నేను లాంగ్ బ్యాక్కే యాహూలో చూసేవాళ్ళు, కపుల్ చాట్ అని ఉంటుంది, ఆ కపుల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 15-20 years బ్యాకే యాహూలో ఈ బ్యాచ్లు ఉండేవాళ్ళు. వాళ్ళు కపుల్ మాత్రమే మాతో చాట్ చేయండి, కపుల్ స్వాపింగ్ చేసుకుందాం అనే వాళ్ళు అప్పుడే ఉండేవాళ్ళు. సో ఇది ఇప్పుడు ఇంకా ఓపెన్ అయ్యింది, ఒక సర్కిల్లో ఉంది ఇది. దీన్ని ఆమె పెళ్లికి గంట కట్టినట్టుగా ఓపెన్ అప్ అయింది, అందుకంటే ఏం లేదు.